హలో గైస్, ఈరోజు మీకు ఒక అరుదైన చెట్టు గురించి చెప్తానండి. ఇది నాగలింగ చెట్టు అండి. దీని ఆకారం వచ్చేసి పైన నాగపాము పడగలాగా, కింద శివలింగం ఉంటుందండి. సో నాగలింగ చెట్టు అని ఆ విధంగా దీనికి ఈ పేరు వచ్చిందండి. చాలా ఫేమస్ అండి ఈ ప్లాంట్. ఎక్కువగా ఇది టెంపుల్స్లో ఉంటుందండి. ఈ పూలతో శివదేవుని పూజిస్తే చాలా మంచి జరిగిద్దని హిందువుల నమ్మకం అండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ చెట్టు యొక్క వివరాల్లోకి వస్తే దీని తెలుగులో నాగలింగ చెట్టు అంటారు అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి కెనాన్ బాల్ ట్రీ అంటారండి. ఈ చెట్టు యొక్క గ్రోత్ పర్సంటేజ్ చాలా తక్కువ అండి. ఎంత తక్కువ అంటే మీరు ఇప్పుడు ఈ చెట్టు నాటారంటే కనుక 15 ఇయర్స్ తర్వాత మీకు పూలు వస్తుందండి. అంటే దీన్ని ఎదగటానికి 15 ఇయర్స్ టైం పట్టిద్దండి. అండ్ ఇంకా ఈ చెట్టు వచ్చేసి సౌత్ అమెరికాలో అండ్ సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ చెట్టు యొక్క మరో విశిష్టత ఏంటంటే ప్రతి చెట్టుకి కొమ్మలు వచ్చి కొమ్మల నుండి చిగురులు వచ్చి వాటి నుండి కాయలు కానీ పూలు కానీ పోస్తాయండి. బట్ ఈ చెట్టుకి ఏంటంటే కాండానికే పూలు కాయలు వస్తాయండి. కింద నుంచి పైదాకా ఎంత పెద్ద చెట్టు అయినా సరే, ఎంత ఏజ్ చెట్టు అయినా సరే, కింద నుంచి అంటే మొదల దగ్గర నుంచి చివరి వరకు కాండంకి పూలు కాయలు అనేవి కాస్తాయండి. మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చండి. చెట్టుకి మధ్యలో నుంచి ఈ చిన్న చిన్న కాయలు పువ్వులు అనేవి పుట్టుకొచ్చాయండి. ఇంకా ఈ శివలింగ వృక్షం శివుని జటాజుటం ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్టు ఉంటుంది. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకలు లాంటివి జడలకు పూస్తాయి. ఇంకా వీటి పువ్వుల్లోకి వస్తే శివలింగ పుష్పాలని నాగమల్లి పుష్పాలని లేదా మల్లికార్జున పుష్పాలని పిలుస్తారండి. ఈ పుష్పాల లోపల శివలింగంగా పైన చుట్టూ నాగపాము పడగలా ఉంటుందండి. ఇక్కడ చూసారంటే కనుక అది శివలింగం అండ్ పైన కనిపించేది నాగపాము పడగ. శివలింగ పుష్పము సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివుని పూజించడం ఒక వరం అని చెప్పి శివుని భక్తులు భావిస్తారండి. ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్తు శివలింగాన్నే తనలో దాచుకున్న నాగమల్లి పుష్పం అని చెప్పి అంటారండి. ఇంకా ఈ పూల నుంచి వచ్చే సువాసన చాలా బాగుంటుందండి. సో ఇది గైస్ నాగలింగ వృక్షం గురించి మీకు ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ నచ్చాయనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేయడానికి మాకు ఒక బూస్టప్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.